ఇట్లా అయితే అనుకోలేవు కానీ దండలు తోలకుండా అయిపో. ఇప్పుడు రత్నాకర్ బావ పరిస్థితి ఏంటంటే నేనే మనతో నేనే పోతున్నానే అంటే నువ్వు వద్దు ఉండరా పెళ్లి కాడ ఉండాలి నువ్వు వాడు పోయి తెస్తాడు తీరా అంటే నేను నమ్మిన బా ఇంత ఘోరమైంది. నిన్న టెంట్ ఎత్తా అంటే మొత్తం అటే ఇటే అన్నాడు. తాత దావత్ ఇవ్వమంటే దావత్ సాయంత్రం ఇస్తా అన్నాడు. నేను టెంట్ హౌస్ పెట్టి 13 ఏళ్ళ చరిత్రలా ఫస్ట్ టైం ఇట్లా జరుగుడు. పెళ్లి పందిరి టెంట్ కింద సాగు అనేది నా హిస్టరీనే ఫస్ట్ టైం. అది అంత బాధాకరం అంటే ఇక దాన్ని జీర్ణించలేకపోతాను నేను. అంత బాధాకరం. కట్టమల్లు చూడలేకపోతాను నేను. ముసలి దగ్గర వేచిల్లానే పోయొచ్చే కూర్చున్నాం అన్న, పోయొచ్చే కూర్చున్నాము. ఆడ మా మంది బాగున్నారు. కాళ్ళెక్కలు గద గద అక్కడ పరిస్థితి చూసి వరకు అసలు కాళ్ళెక్కలు ఆడతలేవు. అక్కడ కుక్కలను చూస్తానే గుండెలు వలిపోతాయి. పరిస్థితి ఘోరం ఉన్నది. ముసలోడు పడ చూస్తుంటే మేమే కానీ